హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన తెలంగాణ పత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లానే ఒకసారి మనం చూద్దాం. సో వ్యూవర్స్ అందరూ ముందుగా ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం చిన్నచూపు చూస్తుంది. ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా నిధులు తిరిగిస్తుంది. మనది ఒకే దేశం, మనం దానిని గౌరవిస్తాం. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి, ఇది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ కుదింపు. మంచి ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాలను ఈ ప్రక్రియ శిక్షిస్తోంది. మనం బీజేపీని అడ్డుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి సర్కారు దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లిస్తుందని, తిరిగి పొందుతున్నది మాత్రం స్వల్పమేమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే కేంద్రం కేవలం 42 పైసలు మాత్రమే తిరిగిస్తుందని విమర్శించారు. అదే బీహార్ కు మాత్రం రూపాయికి ఏకంగా 6 రూపాయలు తిరిగిస్తుందని చెప్పారు. ఈ మేరకు శనివారం చెన్నైలో స్టాలిన్ సర్కారు ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. పన్నుల చెల్లింపు విషయంలో తెలంగాణతో పాటు తమిళనాడు రూపాయికి 26 పైసలు, కర్ణాటకకు రూపాయికి 16 పైసలు మాత్రమే అందుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ కు రూపాయికి 2.3, మధ్యప్రదేశ్ కు రూపాయికి 1.73 అందుతున్నాయని తెలిపారు. ఏదైతే మరి మన తెలంగాణని ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వము మనకి ట్యాక్స్ల రూపంలో చెల్లించాల్సిన కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నటువంటి డబ్బులు తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో భాగంగా వాళ్ళు మనకు రూపాయికి కేవలం మనకు 42 పైసలు మాత్రమే ఇస్తుందన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇతర రాష్ట్రాలకి మన డబ్బులు తరలిస్తున్నారు, సో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ చెప్పడం జరిగింది. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గదే ముచ్చటే చెప్పారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీద ఫోకస్ పెట్టి ఆర్థికంగా నిధులను కూడా తక్కువ చేస్తూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మీద ఫోకస్ పెట్టి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా, అదేవిధంగా మన బండి సంజయ్ గారు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసి తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ఆర్థికంగా తోడ్పడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకటే, చెన్నైలో మాఫియా ముఠా సమావేశం. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని విషయం తెలంగాణ ప్రజలు గుర్తించాలన్న కేంద్ర సహాయ మంత్రి. ప్రజల దృష్టిని మరల్చేందుకే రేవంత్ రెడ్డి స్టాలిన్ పునర్విభజన అంశాన్ని లేవనెత్తారని విమర్శ. కేసుల నుండి తప్పించుకోవడానికి కాంగ్రెస్ చెప్పినట్లుగా బీఆర్ఎస్ చేస్తుందన్న బండి సంజయ్. చెన్నైలో జరిగిన మాఫియా ముఠా సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుకునే హాజరయ్యాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ఒకటేననే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే నిన్న జరిగిందో చెన్నైలో మీటింగ్లకి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు తోడు దొంగలే, ఇద్దరు ఒకటే, అందుకే ఆయన పోయి ముఠా సమావేశం పెట్టుకోరు అన్నట్టుగా, ఏది చెన్నైలో మాఫియా ముఠా సమావేశం అన్నట్టు బండి సంజయ్ చెప్తున్నారు. ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటారు. ఇక ముచ్చట ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు. చెన్నైలో డిఎంకే సమావేశానికి హాజరైన కేటీఆర్. ఖచ్చితంగా ప్రశ్నించాలి కేటీఆర్ అన్న, ఎందుకంటే ప్రశ్నించాలి. చేసినటువంటి తప్పులను, ఇచ్చిన హామీలను ఖచ్చితంగా ప్రశ్నించకపోతే ఈనాడు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు ఉంటాయి. కాబట్టి ప్రశ్నించాలి, పోరాడాలి, హక్కులను సాధించుకోవాలి. మీకు బాగా ఎరుకున్న విషయం, తెలంగాణలో ఎట్లా ప్రశ్నిస్తారో ప్రజలు. పునర్విభజనపై అన్ని రాష్ట్రాలకు ఏకం కావాలని పిలుపు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్షను చూపిస్తోందన్న కేటీఆర్. జనాభా ఆధారంగా సీట్లు పెంచడం సమైక్య స్ఫూర్తికి విరుద్ధమన్న కేటీఆర్. ఈయన కేటీఆర్ అన్న ముచ్చటనేమో అట్లుంది. ఎస్సీ వర్గీకరణపై జగన్ స్పష్టత ఇవ్వాలి. ఆదిమూలపు సురేష్తో ఆ స్క్రిప్ట్ చదివించారని ఆరోపణ. చంద్రబాబు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని ప్రశంస. వైసీపీలో మాదిగలకు ప్రాధాన్యత లేదని విమర్శ. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. షెడ్యూల్డ్ కులాల ఎస్సీ వర్గీకరణ అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిల మధ్య స్పష్టమైన వైరుధ్యం ఉందని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఖచ్చితంగా ఈనాడు మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గంలో భాగంగా 3 దశాబ్దాల కాలంగా మరి కొట్లాడినారు. సో ఈనాడు ఎస్సీ వర్గీకరణలో భాగంగా న్యాయం ఇంకా జరగాలి, వాళ్ళకి రిజర్వేషన్లు, రాజకీయంగా ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలి, ప్రజలందరూ కూడా తనకు అండగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. చంద్రబాబే నాకు స్ఫూర్తి, చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమన్న పవన్. ఆయన 15 ఏళ్లు సీఎంగా ఉండాలన్న డిప్యూటీ సీఎం. రాయలసీమ రతనాలసీమ కావాలనే ఆకాంక్ష డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ కష్టాల్లో ఉన్న సమయంలో కూటమిని రాష్ట్ర ప్రజలు గెలిపించారని, మొత్తం 175 సీట్లలో 166 సీట్లను కట్టబెట్టి ఘన విజయం సాధించారని చెప్పారు. కూటమికి 21 ఎంపీ స్థానాలను కట్టబెట్టారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని చెప్పారు. ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఏర్పడి అక్కడ
టీడీపీ పార్టీని మరి గెలిచే దిశగా కూడా ముందుకు తీసుకురావడం చాలా గొప్ప విశేషం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారే 15 ఏళ్లుగా సీఎంగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ఈనాడు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ మన హైదరాబాద్ ని తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. కాబట్టి అక్కడ ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో అదే విధంగా మరి ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు అయితే ప్రతిదీ డెవలప్మెంట్ లో భాగంగా చంద్రబాబు నాయుడు మీద నమ్మకం పెట్టుకొని, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం పెట్టుకొని మరి భారీగా గెలిపించడం జరిగింది. ప్రజాస్పందన రావడం జరిగింది. మహిళా ఓటర్లు అయితేనేమి, పురుషులు అయితేనేమి ప్రతి ఒక్కరు నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని మేము బొమ్మ చేయకుండా మరి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ని ఖచ్చితంగా రాయలసీమను రతనాల సీమగా మరి అన్నిటి విధంగా అన్ని రంగాల్లో డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అక్కడ మీటింగ్ లో ప్రసంగించడం జరిగింది. కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో చెరువులు కుండలు అడుగంటాయి. ఎండిన గోదావరి తల్లి కన్నీటి గోసలు, ఎండిన పంటలు రైతన్న గుండెలు. ప్రస్తుతం తెలంగాణ సమస్యల వలయంలో చిక్కుకుంది. సిరి సంపదల తెలంగాణని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహాపాదయాత్ర ముగింపు సభను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్ అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు చెరువులు ఎండిపోతున్నాయి, రైతన్న గుండెలు మరి బాధతోని ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, ఈనాడు వర్షాలు ఎండిపోతున్నాయి అన్నట్టుగా మరి కేసీఆర్ అక్కడ ప్రస్తావించడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అలుగెళ్లిన గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టులు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనాడు రైతాంగాన్ని కోసపుచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా రైతన్నలే తిరిగి బుద్ధి చెప్తారు. రైతన్నలకు ఏ విధంగా కూడా నష్టం జరగకుండా ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. సో సరైనటువంటి నిర్ణయాలు తీసుకునే నీటిపారుదల శాఖ మంత్రి గారు అయితే వ్యవసాయ శాఖ మంత్రులు కానీ రైతన్నలను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. పీపీపీ విధానంలో రోడ్లను వేయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో తన ప్రభుత్వం పీపీపీ విధానంలో రోడ్లు నిర్మించడం లేదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని ఆయన తెలిపారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రహదారులు వేస్తున్నట్లు వెల్లడి. పీపీపీ హైబ్రిడ్ యూనిటీ విధానం రెండు వేర్వేరు అన్న మంత్రి. శాసనసభలో హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు. అక్కడ హరీష్ రావు అన్నదానికి కౌంటర్ ఇచ్చాడు. వారిని ఊహాలోకంలో ఉంచండి, మీరు ఫామ్ హౌస్ లో ఉండండి. కేసీఆర్ కు సీతక్క కౌంటర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఊహాలోకంలో ఉంచండి, మీరు ఫామ్ హౌస్ లో ఉండండి అని సీతక్క సెటైర్ వేశారు. రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కళ అని, మీరు అవే కళలు కనుక్కుంటూ ఉండండి అని సూచించారు. కాకని ఫామ్ హౌస్ లోనే ఉండమంటుంది, కార్యకర్తలనేమో ఊహలల్లా మునిగి తేలమని చెప్తుంది అక్క. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు తెలంగాణ పత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. సో ఖచ్చితంగా ప్రజలందరూ దయచేసి ఒక వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతాం. అందరికి సెలవు, నమస్తే.